సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ పిఎస్సి సభ్యుడు ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 3 రోజుల క్రితం శ్వాస సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురి కావడంతో కాకినాడ అహోబిలం ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయన్ను స్థానిక మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ముద్రగడ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణించిందని వస్తున్న కథనాలను ఆయన తనయుడు ముద్రగడ గిరిబాబు ఖండించారు. ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని అభిమానులు ఆందోళన చెందవద్దని తెలిపారు. మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ వస్తున్న కథనాలు ప్రచారాన్ని నమ్మొద్దని గిరి కోరారు. ముద్రగడ షుగర్ లెవెల్స్ బాగా పడిపోయినట్లు తెలియవస్తోంది. కొంతకాలంగా లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్న ముద్రగడ పద్మనాభం ఇవి కాక వయసు పైబడిన రీత్యా వచ్చే కొన్ని అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ముద్రగడ వయసు 73 సంవత్సరాలు. పూర్తి ఆరోగ్యంతో ముద్రగడ తిరిగి రావాలని 2 తెలుగు రాష్ట్రాలలో ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.